అక్కడ అక్కడ జరిగినటువంటి ఉదంతాన్ని చూస్తే రెచ్చగొట్టడానికి వైసీపీ వాళ్ళు ఒక పథకం ప్రకారం వెళ్ళినట్టుగా కనిపిస్తా ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం లేదా పోలీసులు కూడా జనాన్ని సమీకరించినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉందనేది నా అభిప్రాయం. అందుకని రెండవది, మీరు చూపిస్తున్నటువంటి విజువల్స్ లో చూసినప్పుడు అంబటి రాంబాబుని వెనుక నుంచి ఒక పోలీసు పట్టుకోవడం అనేటువంటిది కనిపించింది. ఆ తర్వాతే సిఐ అతను పట్టుకున్న అతను సిఐయా లేకపోతే ఎవరా అనేటువంటిది మనకైతే తెలియదు, కానీ నాకైతే అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత సిఐ నా వెనకాల పట్టుకుంటావా నా వీప్ అని చెప్పేసి ఆ విధంగా తోసినట్టుగా అక్కడ నాకు అర్థమైంది. సరే, ఏదైనప్పటికీ పట్టుకోవడం అదేమి పట్టుకున్నాడు తప్ప అదేమి కొట్టలేదు లేకపోతే ఇంకోటి చేయలేదు కనుక అంత వైల్డ్ గా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఇద్దరికీ తెలుసు అక్కడ ఘర్షణ జరుగుతుందని. మరి పోలీస్ యంత్రాంగం కూడా తగినటువంటి ముందు జాగ్రత్త చర్య తీసుకొని ఉంటే ఇలాంటి ఉదంతాలు జరిగుండేవి కాదు. ఏమైనప్పటికీ వీడియో విజువల్స్ అన్ని అందుబాటులో ఉంటాయి గనక వాటి ప్రకారం ఎవరు నేరం చేస్తే, వైసీపీతో వెళ్ళినటువంటి వాళ్ళు నేరం చేసినా లేదా వాళ్ళని ఎదుర్కోవడానికి రైతులు పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఇతరులు దాడులు చేసినా గానీ ఇరువురి మీద కూడా కేసులు పెట్టాలి, తగినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటిది అందరికీ తెలుసు. కావాలనే వైసీపీ వాళ్ళు వెళ్ళారు, దానికి ప్రతిగా కావాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాడి చేశారనేది స్పష్టం. ఇప్పుడు అది ఒక అవి స్ట్రాటజీస్ పరంగా అక్కడ రైతులు వాళ్ళు అడిగింది ఒకటే, సరే వచ్చారు అమరావతి మీద మీ అభిప్రాయాలు మీ స్టాండ్ చెప్పి రండి అని అన్నారు వాళ్ళు అంతే తప్ప నిర్ద్వందంగా గతంలో అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పినా మేము నమ్మం, అమరావతికి అనుకూలంగా అని చెప్పినా మేము వెళ్ళనేము అనే స్టాండ్లో అయితే లేరు. ఎందుకంటే నేను మొదటి రోజు ఒక రైతుని నేను ఇక్కడ డిబేట్లో తీసుకున్నప్పుడు ఆవిడ ఇలాగే అన్నారు, మేము అడిగిందల్లా అదొకటని. నేను ఆవిడ సూటిగానే ప్రశ్నించా, ఒకవేళ వాళ్ళు ఆ ఇన్స్టెంట్గా ఆ టైంకి ఆ నలుగురు మేము అమరావతికి అనుకూలం అని అంటే మీరు నమ్మేస్తారా అమ్మ అన్న. నమ్మంగానే ఏం చేస్తాం సార్? ఇప్పుడు మనకి వాళ్ళు ఒక విజిట్ కోసం వచ్చారు, లేదంటే కానీ వాళ్ళు అమరావతిలో తిరుగుదాం అనుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో బయట పెట్టాలన్న దీంతోనే మేము ఆ మాట అడిగాము అని అన్నారు. అది సహేతుకమే కదా సార్? గత 5 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుంటే దాని అర్థం ఏంటి? కావాలనే వాళ్ళు ప్రశ్నించడానికి సిద్ధమైనట్టు కదా, కావాలనే వాళ్ళని ప్రశ్నించడానికి సిద్ధమైనట్టు కదా. అది వాళ్ళ ఉద్దేశాలు బయట పెడతాము అని అంటే వాళ్ళ దారిని వాళ్ళని పోనిస్తే శాంతి భద్రతల సమస్య మీరే అన్నారు కదా, శాంతి భద్రతల సమస్య అని. వాళ్ళ దారిని వాళ్ళని పోనిస్తే పోయేవాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు, తిరిగి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎందుకని ఎవరి తరఫున మ్యాండేట్ ఏమన్నా తీసుకున్నారా? వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎందుకు వస్తున్నారు చెప్పి కదలాలని వాళ్ళకి ఏమైనా రైట్ ఉందా? అలా అనుకుంటే ఆ విధంగా తర్కంగా మాట్లాడితే. అందుకని నేను చెప్పింది అందుకే, వీళ్ళు రెచ్చగొట్టడానికి వెళ్ళారు, వాళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి రెచ్చిపోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే జరిగినటువంటి ఇది ఘర్షణ, దాడులు, ప్రతి దాడులు. ఎవరండి అడగటానికి? కొంతమంది వచ్చి ఎవరి తరఫున పోలీసుకు తెలీదా? అడుగుతా ఉంటే ఘర్షణ వస్తుందని ఎందుకు ఊరుకున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? గత 5 సంవత్సరాల పాటు ఒక పార్టీ పరంగా పార్టీ పరంగా వెళ్ళారు, వ్యక్తిగతంగా వెళ్ళారు సార్. ఇప్పుడు వాళ్ళు పార్టీ తరఫున వెళ్ళారా? వ్యక్తిగతంగా వెళ్ళొచ్చు, పార్టీ పరంగా వెళ్ళొచ్చు. మరి ఆ పార్టీ నాయకుడు ఈ రోజు కూడా నేను వచ్చిన మొదటి రోజు అమరావతిని ఆపేస్తాను అన్నప్పుడు అమరావతి యొక్క రైతుల పరిరక్షణ పార్టీ తరఫున వెళ్తానంటే వాళ్ళు ఎలా నమ్ముతారు సార్? అక్కడ 4-5 రైతులను అడ్డం పెట్టి అక్కడ ఒక 4-5 రైతులను అడ్డం పెట్టి వీళ్ళు ఘర్షణ పెట్టడానికి వెళ్తే వీళ్ళు వాళ్ళ మధ్యలో ఘర్షణలు తీసుకురావడానికి వెళ్ళడానికి చేసే కుట్రగా కనపడుతుంటే ఒక పక్కన ఎవరు నిర్ణయిస్తారు కుట్రని? మీరు నేను నిర్ణయిస్తామా కుట్రని?
మీరు నేను నిర్ణయిస్తామా కుట్ర అని? అంటే మీరు పార్టీ రాజకీయ విశ్లేషకులే కదా. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు వీళ్ళు ఎన్ని మాటలు మార్చారు, ఎన్నిసార్లు మడత పెట్టారు. ఇప్పటికీ వ్యతిరేకం అండి, ఇప్పటికీ అమరావతికి వ్యతిరేకం అని చెప్పేసి వారి ప్రయోజనాలను దెబ్బతీసి, అక్కడ రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తే పార్టీ తరఫున ఒక కమిటీ వెళ్తుంటే అడిగేటటువంటి హక్కు లేదా వాళ్ళకి? చెప్పండి సార్. ఎవరికి రెచ్చగొట్టే విధంగా అడిగే హక్కు ఎవరు? రెచ్చగొట్టే విధంగా ఏముంది సార్? రెచ్చగొట్టేది నేను ఇప్పుడు అడిగాను. ఇప్పుడు నేను మసూద్ రెడ్డి గారిని అడిగాను. ఒక్క నిమిషం ఆగండి సార్. నేనేంటి మీ పార్టీ అవన్నీ పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా మీ స్టాండ్ ఏంటో చెప్పండి. నేను అడిగాను, అది రెచ్చగొట్టడం అవుతా మసూద్ రెడ్డి గారిని? నేను మసూద్ రెడ్డి గారిని నేను రెచ్చగొట్టినట్టు అవుతుందా? ఆయన స్టాండ్ అడగమంటే పెట్టుకున్నటువంటి ఘర్షణ ఇది. విజయ్ కిరణ్ గారు, 2 వైపుల నుంచి కావాలని పెట్టుకున్నటువంటి ఘర్షణ ఇది. ఎస్ బాజీ గారు, 2 వైపుల నుంచి కావాలని పెట్టుకున్నటువంటి ఘర్షణ ఇది. బాజీ గారు, మీకు అంగీకారం అయితే మీ ఇష్టం. ఈ వ్యక్తులు వస్తున్నప్పుడు అడిగేటువంటి కనీస హక్కు మాకు ఉండదా? కనీస హక్కు ఉండదా? 5 సంవత్సరాల పాటు వీళ్ళు చేయని దాష్టికాలు, కనీస హక్కుల సమస్య కాదు అక్కడ, హక్కుల సమస్య కాదు. అడిగే హక్కు లేదా? మాకు లేదా? అడిగే హక్కు లేదా? అడిగిన సమస్య కాదు. ఎవరు వచ్చి అడుగుతున్నారు? ఘర్షణ పెట్టుకోవడానికి వచ్చారనేది నా అభిప్రాయం. మీ హక్కుల గురించి నేను మాట్లాడట్లేదు. ఘర్షణ పెట్టుకోవడానికి వచ్చారు వీళ్ళు, వాళ్ళు ఇద్దరు ఘర్షణ పెట్టుకోవడానికి వచ్చారని చెప్తున్నాను. నా అభిప్రాయం చెప్తున్నాను. నేను హక్కుల గురించి మీరు చెప్తే నేనేం చెప్తాను? ఎవరి హక్కుల గురించి? వచ్చి మీరు దాడి చేయండి అని చెప్పి కాల్ చేయాలా? రమ్మని స్వాగతం పలకాలా? పూలేయాలా? మా పైన దాడులు చేస్తామంటే మేము పూలేసి వాళ్ళకి చేయండి, దాడి చేయండి, దాడి చేయండి, శాంతి భద్రత సమస్యను సృష్టించండి. దాడులు చేయండి, మీరు దాడులు చేయండి, శాంతి భద్రత సమస్యలను సృష్టించండి. దాడులు చేయండి, శాంతి భద్రత సమస్యలను సృష్టించండి. దాడులు చేయండి, మీరు చేయాలని అడుగుతున్నారు, చేయండి అంటున్నాను నేను. దాడులు చేయండి, శాంతి భద్రత సమస్యను సృష్టించండి. అధికార పక్షం ప్రభుత్వమే శాంతి భద్రత సమస్యను సృష్టించండి నేను. ముందే వెళ్ళి వైసీపీ నాయకులు చెప్తే వాళ్ళు కావాలని వచ్చారు కదా పోలీసుల్ని దాటుకొని. నేను చెప్పాను కదా, కావాలనే వచ్చారు వాళ్ళు, రెచ్చగొట్టడానికే వచ్చారు వాళ్ళు. అంబటి రాంబాబు చిన్నగా వెనక పట్టుకుంటే చిన్నగా అలా పోలీసుల పైన దాడి చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో అక్కడ పెద్ద హీరో వెనకాల రాంబాబు అని చెప్తున్నా, కనిపిస్తా ఉంది. అది విజువల్స్ మాత్రం కావాలంటే మార్పింగ్ చేసుకోండి. విజువల్స్ దగ్గరికి వెళ్ళి ఆపుతున్నాడు. ఆపే వాళ్ళ పైన పోలీసులు ఆపుతుంటే ఆయన కొట్టాడా? అంబటి రాంబాబు నన్ను కొట్టాడా? కొట్టాడని నేను కూడా చెప్పలేదు. మొదట చెయ్యి వేసింది పోలీసు, వెనకాల నుంచి చెయ్యి వేశాడు. ఎందుకు వేశాడు అనేది అక్కడ కనపడలేదు. తర్వాత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడని చెప్పాను నేను. వేరండి, మీ ఇష్టం ఏమన్నా మాట్లాడుకోండి. ఆంబోతానండి, లేకపోతే ఇంకోటి ఏమన్నా అనండి. వాళ్ళేం నేను సమర్థించట్లేదు. వాళ్ళు వెళ్ళారు, దుష్ట ఆలోచనతోనే వెళ్ళారు. వాళ్ళని ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి కూడా ముందు ఆలోచనే ఉన్నది. అందుకని ఇద్దరు కావాలని ఘర్షణ పడ్డారు. అక్కడ శాంతి భద్రత సృష్టించారు. ఇంకా మీరేమంటున్నారు? వాళ్ళకి పూలు చల్లాలా, రాళ్ళు చల్లాలా? దాడి చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. దాడి చేయండి, మీరు దాడి చేయండి. కంప్లైంట్ ఇవ్వలేదు కదా వాళ్ళ కారుకి. కంప్లైంట్ అక్కడ దాడి జరిగింది వాస్తవం. అది దాడి జరిగింది వాస్తవం. ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు సత్యవాణి చేశారు. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు సత్యవాణి అవమానించాడు. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకు ఇవ్వలేదు? అందుకని మీరు తర్క విరుద్ధంగా మాట్లాడొద్దు. వాళ్ళు ఇవ్వలేదు అనేటువంటిది అదే అవసరం లేదు. ఎందుకు ఇవ్వలేదు? డిఫరెంట్ రీజన్స్ తో ఇవ్వకపోవచ్చు. మీరు పెద్దలు, మీకు మీరు అడిగితే దాడి జరిగిందా లేదా? పరస్పరం దాడి జరగలేదని వైసీపీ నాయకులే ఒప్పుకుంటున్నారు కదా. వాళ్ళపై దాడి జరిగిందని వాళ్ళే కంప్లైంట్ ఇవ్వలేదు కదా. అరే కంప్లైంట్ ఇవ్వలేదంటారు, మీకెవ్వండి కంప్లైంట్ ఎందుకు అవమానిస్తే
చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు, అవమానిస్తే ఎందుకు జగన్ కంప్లైంట్ గారు, ఇవ్వలేదు చెప్పండి నాకు మీరు. కంప్లైంట్ ఇచ్చేటంత స్థాయిలో దాడి చేయలేదండి, కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకోండి నెక్స్ట్ టైం.